వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ట్రెండింగ్ రీల్స్ కి రియాక్ట్ అయిపోదాం. ఆజా ఆ రీల్ లేదు. బాబాయ్ ఒకటి బాగిను ఇంటర్ చదివినోనికి ఉద్యోగం రాదు, 7th ఫెయిల్ అయిన బామ్మర్దికి ఉద్యోగం ఇస్తారు. దేని ఆ జాబ్ ఎక్కడ అనుకుంటున్నావు? హ్యాండ్ జాబ్. ఏ జాబ్ అనలేదు, జాబ్ ఎక్కడ ఎక్కడ? అట్లా ఇస్తారు జాబ్, నాలుగు మీద వస్తారు. ఇంకెందుకురా ఆయన దగ్గరనొచ్చు కదా, మొత్తం ఆక్రమించేస్తాడు. కనిపిస్తుందా? అడ్డేసానా ఇప్పుడు వరకు? చెప్పచ్చు కదరా, సైలెంట్ గా ఉన్నావు. ఆన్ అయిపోయింది కదా. ఈ మైక్ బొక్కలు చూసుకున్నాం. ఇంటర్ చదివినోనికి ఉద్యోగం రాదు, 7th ఫెయిల్ అయిన ఇంకా అన్ని చోట్ల ఇదేనండి. మామూలుగా ఉండదు. ఒక్కడొస్తే నా 2 చేతులు, నలుగురు వస్తే దీంట్లో 2 రౌతులు. డైలాగ్ ఎదురా మైక్ ఇక్కడ ఉండే తాత ఇక్కడ చెప్పుకుని ఇలా వెళ్ళిపోతే ఎలా పడదొబ్బాడు. ఆ తాత బాగానే చెప్పాడు. ఏ చెప్పాడు? తాత సౌండ్ పెంచి తాత ఏ చెప్పాడు? బాగానే చెప్పాడు. బాగానే ఏ చెప్పాడు? నువ్వు అన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదు. ఫీల్ ఇట్. మాస్ మాస్ తాత, మాస్ తాత. ఖతర్నాకుంటది, తక్కువ మాట్లాడితే గిఫ్ట్ గా హోమ్ మినిస్టర్ వేసేస్తా. హోమ్ మినిస్టర్ వేసేస్తారండి గట్టి మాట్లాడితే. డీజీపీ మహేందర్ రెడ్డి కొట్టడం స్టైల్ చేసావా? హోమ్ మినిస్టర్ వేసేస్తా. స్ట్రైట్ గా వేసేస్తా. డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ రా బామ్మర్ది. నా బొచ్చు కాదు కదా, నా కాలు కూడా తీయలేదు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద మైక్ కెపాసిటీ. 90 చేస్తే అదే కెపాసిటీ. ఎర్రగడ్డ రైతు బజార్ అంటాను పార్క్ కూడా చెక్ పోస్ట్, ఈ 3 నా అడ్డలు. ఎవరిని పంపుతావు పంపుబే. హీరో కూడా డెలివరీ ఇవ్వలేడు రా. సిబిఐ సిఐడి ఇక్కడ వస్తే నా 2 చేతులు, నలుగురు వస్తే దీంట్లో 2 రౌతులు, 2 ముళ్ళు. జింబాబ్వే తాత ఫ్రమ్ మార్వల్ యూనివర్సిటీ. అమ్మాయి మంచిగా ఉంది కదా అని చెప్పని లవ్వుకి పని వెనకపోవద్దు. నీ ఫ్యూచర్ నాశనం అయితే. జేబు వేడిగా ఉన్నంత వరకే లవ్, బండిలో పెట్రోల్ ఉన్నంత వరకు లవ్. నువ్వు కూడా ఏదో చెప్పరా. ఇటు చెప్పడరా, ఏం లేదు గురించి చెప్తుంది తాత. చూటికి గుచ్చుకుంటున్నాయి. కొత్తగా ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. లవ్ ఉన్నంత వరకే లవ్, లేకపోతే లవ్ లేదు. కుర్చీ మడత పెట్టా ఈ డైలాగ్. అది డాడీ వచ్చిండు, మమ్మీ ఫోన్ చేస్తుంది అంటారు. నా జీవితాలను నాశనం చేసుకోకండి. పిల్లలు, ఆడపిల్లలు కూడా అంతే. ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా, మోసపోకండి. ఏట్లేదు సీన్ ఇక్కడ అంట. ఎర్రగిర్ర అన్నారు. లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్. ఇదేనా మీకు వినిపిస్తుంది? లేదు, ఓన్లీ మనీ, డబ్బు లేదు, అది కూడా లేదు. ఏమీ లేదు గైస్. మై సిస్టర్ సింగింగ్ ఎక్స్పెక్టేషన్స్ బట్ రియల్ బి లైక్ రాడ్. ఎక్కడ విన్నాను రా, ఎక్కడ విన్నాను రా. అది ఒరిజినల్. అలా పాడకూడదు. కొమ్మల్లో కోయల్లో గోవింద్ గడు తుప్పల్లో, ఆ బొక్కల్లో, పార్కుల్లో, బొక్క సందు వీధుల్లో. గోవిందమ్మ, ఓ గుండ్లు గోవింద్. చాలు చెవులు పోతున్నాయి రా, పిచ్చి. అది కాదు, నైట్ పడుకున్నప్పుడు దోమలు తిరిగే అన్న గొట్టం నాగస్వరం అలాగే ఉంది. చెవులు ఇంకెత్త సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. సౌండ్ తగ్గించరా. లోపల నుంచి వస్తుంది, ఫీల్ అవుతున్నాడు. న్యూ టాలెంట్ పాట పాడుతున్నాడు. ఈడు మగాడా ఆడపిల్ల ఏంటి ఫస్ట్ క్లారిఫికేషన్ ఇచ్చి పాట పాడండి అమ్మా. ఇప్పటికి అసలే 120 జెండర్స్ ఏమో ఉన్నాయంట, నాకు తెలియదు. 120? అందులో నువ్వే జెండర్ మెయిల్. పాట కంప్లీట్ చేసిన ఉండరా. అది వినకూడదని మేము కదా, అలా కొట్టకూడదు. If Doma can sing, it's be like.
ఒరిజినల్ పార్ట్ అది మర్చిపోయాను డైరెక్ట్ గా. దట్ ఈస్ కెపాసిటీ. దట్ ఈస్ ద మై కెపాసిటీ. నిజం గుర్తురాట్లా బేబీ ఏంటి ఇలా ఎంత సాగిస్తున్నాడు రా పక్క పదాన్ని నీకు తెలియదు రావే సింగింగ్ నేర్చుకోవాలి అందుకే పిచ్చి ఎక్కువ ఉంది అంతే. ఇద్దరిది ఒకే పిచ్చి కాదురా. ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటైంది మెల్లగా దెంగేసింది ట్యూన్ అన్ని మధ్యలో అసలు మెల్లగా మళ్ళీ ఇక వాళ్ళ కథలు ముగియ కాంచనా. అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా ఏమంటారు తెలుసా గిబ్ గిబ్ అని బాగా చేయాలి. కాదు ఈడు పాడిన పాటకు కూడా మీకు వైబ్స్ వస్తున్నాయంటే అన్సబ్స్క్రైబ్డ్ బ్రో. కాంచన వచ్చి అంకమ్మ ఎక్కడ ఉన్నారు ఇవేమో కేకలెగయ ప్రణయనాదం జగతి వినగా చుక్క చుక్కగా చెప్తున్నాడా ఎక్కిపోతుందిరా స్టార్టింగ్ బాగానే. అమ్మాయి క్లారిటీ వచ్చిందా ఇడికి అమ్మాయి క్లారిటీ ఆల్రెడీ చాట్ చేస్తాడు. సారీ గైస్ నాకు తెలియదు. రాడు రిలేటివ్ బ్రో రియాక్ట్ అవుతాను మెసేజ్ పెట్టు కదా అడిగి ఒకసారి వీడియో చేద్దామా. ఐ హావ్ సమ్ థాట్స్ అబౌట్ యు. కులాన్ని నక్కి చూడని మాడ్యులేషన్ హింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రణయ బండితో వెళ్ళిపోతుంది అలాగే. మూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మాయిని చీల్చవచ్చర కాంచన. మీకు ఎప్పుడైనా మీకు డిప్రెషన్ వస్తే ఎలాంటి వాళ్ళు కూడా బతుకుతున్నారని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మీరు హ్యాపీగా బతికేస్తారు. ఎక్కువ చూడకండి లీవ్ దిస్ ప్లానెట్. చేసిపోగా కింద మొదలు ఏరుతాం మీరేమంటారు రా మేము దెంగేస్తాం అంటారు. వచ్చింది 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 రా హొర్రు గాలి లాగా వచ్చరా. ఇంట్లో నుంచి రొట్టెల కర్ర విసిరేయాలి అలా అమ్మ అసలు లేనప్పుడు చేస్తారు. హీర్ ఫోన్స్ లేక ఇంట్లో వెంటనే కొడేస్తారు మనల్ని. ఏరా ఏ పాటలు వింటున్నారు నువ్వు. నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా ఓకే నిన్ను మింగివేయ కాలికొచ్చరా రే 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 అంటారు గోవింద్ నేను మింగేస్తుంది ఆడమ్మగా కలిసి వచ్చి మరి కొంచెం ప్రశాంతంగా ఉంది. దిల్ గార్డెన్ గార్డెన్ వస్తుంది చూడని డాన్స్ చూడాలరా. ఢిల్లీలో బ్లాక్ సర్వీలో ఉంటదరా. ఇక్కడ ఏమేమి పెట్టావో తెలుసా మార్నింగ్ లేస్తాడు నాన్ వెజ్ అమ్మ నాన్నలు కొనిచ్చిన ఫోన్ ఉంటది ఇంటర్నెట్ వీడి గురించి అదంతా మార్నింగ్ లేస్తారు అని బై మిస్టేక్ చెప్పారు ఆఫ్టర్నూన్ లేస్తాడు. డాన్స్ చూడండి రా చూస్తున్నాం. ఓకే గ్రేస్ నేను టమాటోస్ ఇద్దాం. నేను 10 ఇస్తాను 5కి. నేను దేనికి ఇస్తాను నేను ఇవ్వనురా ఈడొక్కడ్రా. అబ్బాయిలు ఉన్నాయట్రా అబ్బాయిలు ఉన్నాయా అబ్బాయిలు పెట్టలేదు అప్పుడు పెడదామా అందరిని కవర్ చేద్దాం. ఓకే నువ్వు హ్యాపీ అవ్వాలి కదా. మేమందరం హ్యాపీ అయిపోతున్నాం నువ్వు ఒకడే మేము ఒక్కడే మంచిగా అవ్వకూడదు నువ్వు కూడా మంచిగా అవ్వాలి. ఏమో ఏలియన్లా ఉంది. బ్లాక్ అన్నావు కదా కలర్ మార్చేసింది. 144 నేహా శెట్టి బాబు కాదు రా చేసేసి బయటకు వెళ్ళిపోవాలన్నట్టు చేస్తుంది. మల్లెపూలు అర్జెంట్గా పిల్ల మన రూమ్ కి ఫాస్ట్ గా. చేయడం ఎక్కువ కదా దులిపేస్తుంది ఇలాగా. అమ్మాయి అయితే బాగుంది. ఎలాగుందంటే స్కూల్ పిల్లడు అమ్మాయి విగ్ వేసుకుని చేస్తే ఎలాగ ఉంటుంది బేబీ కటింగ్. అది ఆ ఫిల్టర్ ఎక్కువ వేసేసారు అందుకే తేడా అయిపోయింది. లేదు అమ్మాయి బాగుందిరా. ఈ అమ్మాయి గురించి ఎలా చెప్పింది ముందమ్మాయి బాగోలేదు. ఇదేమో చూడలేదు ఇంకా క్లియర్ గా జూమ్ చేయాలా అది దగ్గరికి వస్తుంది. అదే నువ్వు చేయాల్సిన ఆ స్టెప్ గా సాంగ్ పెట్టట్లేదే. అది బాగా చేసింది వీళ్ళకి కూని చేస్తారు దాన్ని. తమ్మునే దొరికేసింది. ఐఎమ్ హ్యాపీ. తవ్వకాలు ఇంకా బయటకు వస్తాయి. పాటలు తెలుసు
గానీ పాపం చేస్తే నరకంలో కేకలు వేయాలన్న సంగతి తెలీదు. హీరోయిన్ ని చూడగానే బ్యూటీ అంటాం కానీ అది నీ బతుకుతో చెరుగుడాడి. అన్ని తెలుసురా, అయినా ఎందుకు అలాగా? వాట్ ఏ బ్యూటీ మామా అని అంటావే గాని అది నీతో చెడుగుడాడి నువ్వు చెడగొడుతుందన్న సంగతి తెలీదు. నువ్వు ఆశపడిన అమ్మాయి అందం నిన్ను సీసీ రోడ్డుకే సీసీ రోడ్ రుద్దేది నిన్నప్పుడు. బండేంట్రా షేక్ అవుతుంది. అరే ఇంతలా షేక్ అవుతుంది తెలగలగా. మరి ఎన్నో బండ్లు నడిపాను రేపు షేక్ అవ్వలేదురా. కెమెరా కెమెరా అరే మీరు దీనికి లాస్ట్ మోటివేషన్ ఏడు చేస్తారా మీరు ఇద్దరు? మామూలుగా ఉండదు. బండి పక్కన నోటి నుంచి గాలి తీసి ఆపడం కూడా చూసావా? అలా షేక్ అయితే ఇలా తిప్పి ఆపుతారు ఎవరైనా? వేస్పారా అది పుష్పతి అలా తిప్పి ఆపుతారు. అలాగే తిప్పుతాడు. కాలిపోయింది అర్థం అంటే పుష్పతి ఇలా తిప్పుతాడే. అది పంచర్ అయిందా గాలిపోయిందా అర్థం అవట్లేదా? అన్నా పావం రా, బాధేసేస్తుంది. టైర్ ఎవరికి పంచర్ అవ్వదు. పావం అక్కడ చూడరే, గాలి పోయినా గాలి వేసేయచ్చు, పంచర్ అయినా పంచర్ చేయొచ్చు. అక్కడ టైరే మార్చుతాడు. 2000 పెట్టారు. అది ఏమైందన్నా అర్థం కావట్లేదు. గాలిపోయిందా బండి అయిందని చూడండి ఒకసారి. ఎంత కష్టం వచ్చిందో ఎవరికి జరగదు ఇలాగా. పాపం గాలి కాదన్న, టైర్ పోయింది. కొత్త టైర్ వేయాలి. ఎంత అయితే అన్న? 2000 అయితే. సింపుల్, 2000 అయితే. అమ్మా ఊరమ్మా ఓలు టైర్ అన్నా ఓలు టైర్ కింద మాదిరి హోల్. పావం తీసాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాన్న. తిడుతున్నాడు రా టైర్ మార్చినోడు. ఆల్ ఇన్ వన్ సర్వీసా? అలా వస్తారు కదరా, కార్ పార్కింగ్ లో ఆపితే ట్రాఫిక్ తుడిసి కొట్టి చిల్లర తీసుకుంటారు. ఆడనీడు వాళ్ళందరికీ హెడ్డీడు. అయిపోయిందన్న. అన్న ఏమనుకో మాకు నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, సాయంత్రం వచ్చి ఇస్తానన్నా. పర్లేదు పర్లేదు అట్రా. చాలా థ్యాంక్స్ అన్న. అయ్యో పర్లేదు. ఏం జరుగుతుంది ఎక్కడైనా తీసుకుంటారు. అది కాదురా, టీ షర్ట్ ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. నువ్వు వేస్తున్నాడు కదరా, వీళ్ళందరికీ అడ్డీ ఇడారా. సాయంత్రం ఇస్తాను. 1000 రూపాయలు ఇప్పుడు ఇచ్చిండు. సాయంత్రం లోపల వాడు డబ్బులు లేకపోతే నీ శాలరీ మొత్తం కట్ చేస్తా. ఇక్కడ నుంచి వెళ్ళు. అది వేరు మంచి బ్రాండ్ ఎక్కడ ఉంది. ఏం గీతరా అన్న చెప్పన్నా. అన్న నీకు ఇవ్వాల్సిన 1000 రూపాయలు, ఈ 500 నా తరపు నుంచి అన్న. చాలా థ్యాంక్స్ అన్న. అన్న నువ్వు గానీ హెల్ప్ చేయకుంటే నా ఇంటర్వ్యూ మిస్ అయ్యేదన్న. చాలా థ్యాంక్స్ అన్న హెల్ప్ చేసిన. ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళకి సంబంధం లేదే. అలా కొట్టుకుంటారు చూడు, ఇలా పువ్వు ఇచ్చి టపి టపి టపి. అదే బెటర్ కదరా. ఇప్పుడు 500 వచ్చిందని ఆడు పొంగిపోవాలి, ఇడు మంచివాడు అయిపోవాలి, లైకులు కొట్టేయాలి అంతే. జనం ఇంటర్వ్యూకి అలాంటి షర్ట్లు వేసుకెళ్ళిపోవచ్చు. 3 బొత్తాలు ఇప్పుకొని వెళ్ళిపోవచ్చు. చూసాడు, జాబ్ ఇచ్చారు. కొత్తిమీర చికెన్ బిర్యానీ చేసే విధానం తెలుసు. కొత్తిమీర చికెన్ బిర్యానీ మనం ఇదే చేద్దాం. మనం ఈ రోజు అదే చేద్దాం. నేను ఇంట్లో తినేసి వస్తాను. ఉల్లిపాయలు, నిమ్మకాయ, తాజా కొత్తిమీర మరియు పుదీనా. సన్నగా తరిగిన ఉల్లిపాయల మీద ఈ నిమ్మకాయ పిండుకుందాం. ముందుగానే పారడైజ్ నుంచి తెచ్చి పెట్టుకున్న చికెన్ బిర్యానీ నుంచి తెచ్చుకున్న చికెన్ పారడైజ్ నుంచి తెచ్చి పెట్టుకున్న చికెన్ బిర్యానీ మీద ఈ కొత్తిమీర చల్లుకుందాం. 2 నిమిషాల్లో కొత్తిమీర చికెన్ బిర్యానీ రెడీ. 2 నిమిషాల్లో మ్యాగీ అవ్వదు. సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, గోవింద్కి నరాలక్కకి 5th పెళ్లి అయిపోయిందంట. కామెంట్ లో చెప్తున్నారు. ఎప్పుడు నీ అబ్బా చికెన్ బిర్యానీ అట్టుకుంటూ వచ్చి పెళ్ళలేదు మనిషి కాదు. నెక్స్ట్ వీడియో నుంచి ఉన్నారు ఫ్రెండ్స్. తీసేసాం మిమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా పెళ్ళలేదు ఫ్రెండ్స్. వీడికి కూడా తెలియలేదు ఫ్రెండ్స్, కామెంట్ పెడితే గానీ. నాకు నరాలక్క మర్యాద ఇస్తే మంచిగా ఉంటదని నేను అంటున్నా. నాకే అన్నట్టుంది. లేకపోతే ఏం చేస్తావని నువ్వు అంటున్నావు. సరే నాడు చూసుకుందాం.